अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న మనం 19వ సూత్రం వరకు చెప్పుకున్నాం. ఆ 19వ సూత్రంలో ఏం చెప్పుకున్నామంటే, ముందుగా ప్రకరణం మన దహర శబ్దము పరమాత్మ యొక్క వాచకము. ఆధ్యాత్మిక ప్రకరణం ఎక్కడొచ్చినా అది పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలని చెప్పే విషయాన్ని చెప్పుకుంటున్నాం. అదే సందర్భంలో దాని పుష్టి చేయడం కొరికే ఇక్కడ ఒక శబ్దం ఏమొచ్చిందంటే, ఉత్తరాచ్ఛేద్ ఆవిర్భూత స్వరూపస్తు. ఉత్తరాచ్ఛేద్ అంటే ఇక్కడ ఉత్తర వచనంలో దహర శబ్దము జీవాత్మాని ప్రతితమవుతుంది అని పూర్వపక్ష ఆక్షేపించాడు అన్నమాట. ఉత్తరాత్ అంటే ఉత్తర వచనాలు అంటే ప్రకరణానుగుణంగా తర్వాత రాబోయేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో జీవాత్మ యొక్క ప్రసంగాన్ని చెప్తున్నాయి. కాబట్టి దహర శబ్దం జీవాత్మ ప్రతితమవుతుంది అని ఒకవేళ పూర్వపక్ష చెప్పినట్లయితే అది కాదు. ఎందుకంటే ఆవిర్భూత స్వరూపస్తు, అక్కడ జీవాత్మ ప్రసంగం వచ్చింది, కానీ ఆ జీవాత్మ ఆవిర్భూతమైంది, పరమాత్మ యొక్క సాంగత్యం చేత అభివ్యక్తమైంది, ఆవిర్భూతమైంది, ప్రత్యక్షమైంది, తన స్వరూపంలో అభివ్యక్తమైంది. అది అక్కడ ఆ రకంగా పరమాత్మ సాంగత్యం చేత జీవాత్మ తన స్వరూపాన్ని అభివ్యక్తం చేసుకుంది. అది ఆ సందర్భంగా జీవాత్మ శబ్దం తీసుకోబడింది. అంతేగాని దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు, దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే. ఆ దహర రూపి పరమాత్మతో పరమాత్మ యొక్క సాంగత్యం చేత జీవాత్మ తన స్వరూపంలో అభివ్యక్తమైంది అని చెప్పి ఈ రకంగా రకరకాలుగా మనం ఉపనిషత్తు యొక్క వచనాలతోటి మనం ప్రస్తావించుకున్నాము. దాంట్లో మనము ఇంద్రుడు, విరోచనుడు, అలాగే ప్రజాపతి యొక్క సంవాదం ఏదైతే ఉందో దానికి రకరకాలుగా సమాధానం చెప్పారనమాట. ఒకసారి శరీరమే ఆత్మ అని చెప్పారు, ఒకసారి స్వప్నావస్థ అయితే ఉన్నది ఆత్మ అని చెప్పారు, అది మళ్ళా అది కాదని చెప్పి మళ్ళీ నీకు వచ్చి ఇంద్రుడు మళ్ళీ అడుగుతాడు. లేదైతే గాఢావస్థలో సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి స్థితి అయితే ఉన్నది ఆత్మ అని చెప్పారు. అలాగే చెప్తూ ప్రస్తావిస్తూ అంతిమంలో మనకు శరీరం కంటే భిన్నంగా శరీరం ఉన్నంత వరకు మనకు ప్రియాప్రియత అనేది కలిగి ఉంటుంది. కాబట్టి శరీరమే రహిత స్థితి కలిగినప్పుడే మనకు ఆనంద ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి, అవి మనకు ఎటువంటి సుఖ దుఃఖాలు మనను స్పర్శించవు, తాకవు అని చెప్పి ఈ రకంగా లాస్ట్ లో ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశించారన్నమాట. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఈ రకంగా ఇది దహర శబ్దం అయితే కనిపిస్తుందో అది పరమాత్మ యొక్క వాచకం, అన్య వాచకం కాదని చెప్పి మనము విషయాన్ని చెప్పుకున్నామట. అస్తు, ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. ఇంకా అస్తు తర్హి చూడండి, ఇప్పుడు మళ్ళీ ప్రసంగం ఏం చెప్తున్నారంటే, అన్యార్థశ్చ పరామర్శ. అన్యార్థశ్చ పరామర్శ. ఇక్కడ మనము ఒక సూత్రం చెప్పుకున్నాం. ఇది 18వ సూత్రం. 18వ సూత్రం ఇతర పరామర్శాత్ స ఇతి చేత్ న అసంభవాత్. అక్కడ మనం దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం అంటున్నాం కదా, పరమాత్మ యొక్క వాచకం కాదు, అన్య వాచకము. అన్య యొక్క అంటే అన్య తత్వం యొక్క పరామర్శ చేయబడింది. అన్య ఇతర అంటే ఆ జీవాత్మ యొక్క పరామర్శ అంటే విచారణ చేయబడింది. ఇతర పరామర్శ అంటే జీవాత్మ యొక్క పరామర్శ విశ్లేషణ చేయబడుతుంది. కాబట్టి జీవాత్మ
దహర అంటే జీవాత్మ తీసుకోవాలి, పరమాత్మ కాదు అని పూర్వపక్ష ఆక్షేపం పరామర్శని చెప్పామట. అంటే అక్కడ జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది, విచారణ చేయబడింది కాబట్టి జీవాత్మ తీసుకొని పరమాత్మ కాదు అని పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు అది అసంభవాత్, అది సంభవం కాదు. నువ్వు చెప్పింది పరామర్శ జీవాత్మలో సంభవం కాదు. ఎందుకంటే అక్కడ ఏ గుణాలు ఏ ధర్మాలు చెప్పబడ్డాయో అవి కేవలం పరమాత్మలో మాత్రమే సంభవిస్తాయి, జీవాత్మలో ఎప్పుడు కూడా సంభవించవు. కాబట్టి అసంభవం కాబట్టి అది అక్కడ యుక్తం కాదు జీవాత్మలో. కాబట్టి దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే తీసుకోవాలి అని చెప్పామట. దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఈ సూత్రం చెప్పబడిందన్నమాట. అన్యార్థశ్చ అసలు అక్కడ జీవాత్మ ప్రసంగం వచ్చింది, జీవాత్మ కొడుకు అని చెప్పావు, ప్రసంగం వచ్చింది చెప్పావు కదా, ఆక్షేపించావు కదా. ఆ జీవాత్మ యొక్క ప్రసంగం ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్పాలి? అన్యార్థశ్చ అని చెప్పావు. అన్యార్థశ్చ పరామర్శ, అక్కడ జీవాత్మ కూడా పరామర్శ చేయబడింది. ఇతర పరామర్శ అని చెప్పిన ఇతర జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది. అందుకే జీవాత్మ యొక్క వాచకము దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం ప్రశ్నించవదా, అది చెప్తున్నాడు. అన్యార్థశ్చ పరామర్శ, అది జీవాత్మ యొక్క పరామర్శ ఎందుకు వచ్చిందంటే అది ఇక్కడ ఈ సూత్రం చెప్తున్నమాట. చూడండి, అన్యార్థ పరామర్శం ఎందుకంటే ఇక్కడ అన్యార్థశ్చ పరామర్శ, అన్యార్థం కొరకు అన్యార్థం ఇక్కడ ఆ పరమాత్మ కొరకే జీవాత్మ యొక్క ప్రసంగం వచ్చిందన్నమాట. పరామర్శ ఎందుకు చేయబడింది, జీవాత్మ గురించి పరామర్శ, జీవాత్మ గురించి విచారణ ఎందుకు చేయబడింది అంటే ఆధ్యాత్మిక పథకంలో దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే అయితే పరమాత్మ గురించి చెప్పకుండా జీవాత్మ ఎందుకు వచ్చింది అని ఆ పృష్ఠభూమిని ముందు పెట్టుకొని ఇక్కడ ప్రశ్న సమానం చెప్పండి. అన్యార్థశ్చ, అది అన్యతత్వం కొరకు పరామర్శించబడింది. జీవాత్మ యొక్క పరామర్శ ఎందుకు వచ్చిందంటే అన్యార్థశ్చ, అన్యార్థ అంటే ఆ పరమాత్మ కొరకు, పరమాత్మని పొందడం కొరకు, పరమాత్మ యొక్క వైభవాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కొరకు అక్కడ పరామర్శ చేయబడింది. ఎవరు? జీవాత్మ ఆ పరమాత్మను పొంది పరమాత్మ తెలుసుకొని ఆనందానుభూతి పొందుతుందని చెప్పి అక్కడ పరామర్శ చేయబడింది అని చెప్పి దానికోసమే ఇక్కడ చెప్పబడింది. అందుకే అన్యార్థశ్చ పరామర్శ. చూడండి భాష్యంలో, అథచ పరామర్శ యో అయం జీవాత్మ పరామర్శ సహ, యో అయం ఈ జీవాత్మ పరామర్శ, పూర్వంలో చెప్పిన ప్రకారంగా ఏ జీవాత్మ యొక్క పరామర్శ విచారణ చేయబడింది చెప్పావు కదా. స జీవాత్ అన్యో భిన్న, జీవాత్మ కంటే అన్య అంటే భిన్న, యహ పరమాత్మ తదర్థ అంటే ఆ పరమాత్మ కొరికే, పరమాత్మను పొందడం కొరికే పరామర్శ జీవాత్మ యొక్క ప్రసంగం చెప్పబడింది, ఆ జీవాత్మ తీసుకోబడింది. పూర్వపక్ష శాస్త్రాలు ఆక్షేపించారు కదా, అక్కడ ఉత్తర వచనాన్ని జీవాత్మకు చెప్తున్నాయండి. కాబట్టి దహర శబ్దం పరమాత్మ వాచకం ఎందుకు జీవాత్మ తీసుకోవాలని చెప్పి చాలాసార్లు చెప్పాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది ఆ మాతృ జీవాత్మ ప్రసంగం అంటే అది పరమాత్మను పొందడం కొరికే జీవాత్మ యొక్క సందర్భం తీసుకోవాల్సి వచ్చింది, పరామర్శన చేయాల్సి వచ్చింది అని ఇక్కడ ఆ అభిప్రాయాన్ని ఇక్కడ ఈ రకంగా భాషలో వ్యక్తం చేయవచ్చు. యో అయం జీవాత్మ పరామర్శ, ఇక్కడ జీవాత్మ యొక్క పరామర్శము ఎందుకంటే సహ జీవాత్ అన్యో, జీవాత్మ కంటే భిన్నమైన అన్యో భిన్న యహ పరమాత్మ ఏదైతే ఉన్నదో తర్వాత అందుకోసమే జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది. ఆ పరమాత్మ ఎటువంటి వాడంటే ఇయం పరమాత్మను సంగత్య అని ఈ జీవాత్మ దానికోసం చెప్పండి. ఎందుకంటే ఆ జీవాత్మ యం పరమాత్మానం సంగత్య, ఆ పరమాత్మ యొక్క సంగతి చేత సాంగత్యాన్ని పొంది యం పరమాత్మను, ఆ పరమాత్మను సాంగత్య జీవ స్వరూపతో అభినిష్పన్న నిర్మల శరీర బంధనాత్ నిర్ముక్త భవతి. ఎందుకు చెప్పబడిందంటే అక్కడ జీవాత్మ యొక్క ప్రసంగం పరామర్శ, ఎందుకంటే ఆ జీవాత్మ పరమాత్మ పరమాత్మను పొంది సాంగత్యాన్ని పొంది పరమాత్మతో ఐక్యమైపోయి ఆ జీవాత్మ స్వరూపత అభినిష్పన్న, తన స్వరూపంలో అభినిష్పన్నం కావడం కొరకు, తన స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కొరకు నిర్మల, అప్పుడు ఏ విధంగా తన స్వరూపాన్ని అభినిష్పన్న నిర్మలత్వాన్ని పొందుతున్నాం, నిర్మలంగా ఉంటున్నామాట. ఎప్పుడైతే ఆ శరీరం నిర్మలమవుతుందో, తన స్వరూపంలో అభివ్యక్తమవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే జీవాత్మ యొక్క స్థితి నిర్మలమైపోతుందో, జీవాత్మ యొక్క చిత్తం నిర్మలమైపోతుందో అప్పుడు శరీర బంధనాత్ నిర్ముక్తో భవతి. అప్పుడు ఆ జీవాత్మ ఈ శరీర బంధం నుంచి నిర్ముక్తి కలుగుతుంది, అంటే విముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ యొక్క సాంగత్యం పొంది
స్వరూపతో అభినిష్పన్న భవతి నిర్మలో భవతి, అభినిష్పన్నం అవుతుంది, తన స్వరూపాన్ని చూసుకోగలుగుతుందో నిర్మలమవుతుందో అప్పుడు ఈ శరీర బంధనాత్ నిర్ముక్తో భవతి, ఈ శరీర బంధం నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అంటే మన శరీరంలో మన ఆ శరీరాన్ని చూస్తూ ఉన్నట్లయితే మనము ఆ సంసారాన్ని మన శరీర సంబంధంతో విముక్తి కలగలేమాట. ఎప్పుడైతే పరమాత్మ ఐక్యం చేస్తామో తన స్వరూపాన్ని, తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని నిర్మలత్వాన్ని పొంది చిత్తశుద్ధి కలిగి మనము ఈ శరీర బంధం నుంచి విముక్తి కలుగుతుంది. అందుకే ఇక్కడ కష్ట సాయో అత్ర సంగతో అపేక్షితే, ఇక్కడ ఎవరు కష్ట సహ ఎవరు ఇక్కడ యో అత్ర సంగతో అపేక్ష అని, ఇక్కడ సంగతి యొక్క అపేక్ష ఎవరు కోరుకుంటున్నారు, ఆ సాంగత్యాన్ని పొంది ఎవరు కోరుకుంటున్నారు, ఇది తదు ఉత్తరార్థం ఉచ్యతే, తదు ఉత్తరార్థం ఉచ్యతే. ఇక జీవాత్మ కోరుకు ఆ సంగతి, పరమాత్మ సంగతి పొంది నేను ఆనందానుభూతి పొందాలని జీవాత్మ కోరుకుంటున్నాట. అందుకే కష్ట స యో అత్ర సంగతో అపేక్షతే, సంగతిని కోరుకుంటున్నారంటే తదు ఉత్తరార్థం ఉచిత, అది ఉత్తర వలసలు చెప్పబడినాడు. ఏంటి ఎవరి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ జీవాత్మ అంటే ఆ పరమాత్మ. ఏం పరమాత్మ పరమాత్మ ఎవరు ఇక్కడ, పరమాత్మ ఎటువంటి వాడు అని ఇక్కడ చెప్పి తదు ఉత్తరార్థం ఉచ్యతే, అది ఉత్తరార్థం అంటే తర్వాత ఉండేటువంటి సందర్భాన్ని చెప్పడం కొరకు ఇక్కడ చెప్పబడింది. ఎలా ఉంటే వాడు ఆ పరమాత్మ అంటే పర జ్యోతిస్వరూప అంటే పర జ్యోతిస్వరూపుడు అన్నమాట. పర జ్యోతిస్వరూప యథాచ అత్ర ఉక్తం, మనం పైన చెప్పుకున్నాం జ్యోతిస్వరూపుడు అని చెప్పి. ఎక్కడ మనము ఏవం ఏష సంప్రసాదో అస్మాత్ శరీర సముత్థాయ పరం జ్యోతి రూపం సంపద్య, పరమ ఉత్కృష్టమైన జ్యోతి స్వరూపాన్ని పొంది స్వేన రూపేణ అభినిష్పద్యత అని చెప్పి ఆ అంశాన్ని ఇక్కడ తీసుకుని చెప్పాడు. తదు ఉత్తరార్థం ఉచ్యతే, అది ఉత్తరవచనం కొరకు తర్వాత పరమజ్యోతి స్వరూపుడు ఆ పరమాత్మను పొందడం కొరకే ఈ జీవాత్మ యొక్క ప్రసంగం విచారణ విమర్శ చేయబడింది అని చెప్పి ఆ జీవాత్మ ఆ సంగతిని, పరమాత్మ యొక్క సంగతిని కోరుకుంటుంది. ఆ సాంగత్యం చేత ఆ శరీర బంధ విముక్తి కొరకు ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది, పురుషార్థం చేస్తుంది చెప్పి ఇక్కడ మనం ఆ సందర్భంలో తన స్వరూపంలో అభినిష్పన్నం అవుతుంది చెప్పి పైన చెప్పుకున్నామట. యథాచ అత్ర ఉక్తం పైన చెప్పుకున్నాం అస్మాత్ శరీర సముత్థాయ, ఈ శరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోయి పరం జ్యోతి స్వరూపం సంపద్య, పరం జ్యోతి రూపం సంపద్య, పరం ఉత్కృష్టమైన జ్యోతి రూపాన్ని, ప్రకాశ రూపాన్ని పొంది స్వేన రూపేణ అభినిష్పద్యతే, అది చెప్పుకున్నాం. యథాచ అత్ర ఉక్తం చెప్పుకున్నాం, అది కింద పరం జ్యోతి రూప సంపద్య పైన వచ్చిన ఇక్కడ కింద ఇచ్చామట. పరం జ్యోతి రూప సంపద్య, పరం జ్యోతి స్వరూపం అంటే పరమ సంగతిని జ్యోతి స్వరూపాన్ని పొంది పొంది స్వేన రూపేణ అభినిష్పద్యత, మొత్తం వీళ్ళ వాక్యం సంకేత రూపంలో పైన చెప్పుకున్నాం. కాబట్టి ఆ తన స్వరూపంలో ఆ పరమాత్మను పొంది తన స్వరూపాన్ని అభివ్యక్తం చేసుకుంటుంది. అంటే పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క సాంగత్యాన్ని పొందకుండా జీవాత్మ తన స్వరూపాన్ని తనను చూసుకోలేదు. జీవాత్మ యొక్క స్వరూపం అయితే ఉందో తన స్వరూపాన్ని చూసుకోలేదు. పరమాత్మ యొక్క సాంగత్యంతోనే జీవాత్మ యొక్క స్వరూపాన్ని అభినిష్పన్నం చేసుకోగలుగుతుంది, తనకు తాను చేసుకోలేదు. ఎందుకంటే అవిద్య అంధకారంలో ఉంది కాబట్టి పరమాత్మ తన స్వరూపాన్ని చూడలేకపోతున్నమాట. అందుకే పరం జ్యోతి రూప సంపద్య, పరం జ్యోతి స్వరూపం పొందే పరమాత్మను సాక్షాత్కారం చేసుకోగలుగుతుంది. అందుకే ఇక్కడ తస్మాత్ అత్ర దహరః పరమాత్మ ఏవ ఇది గతం. అందుకే దహర శబ్దం ఈ ప్రకరణలో ఈ సందర్భంలో పరమాత్మ ఏవైతే గతం, పరమాత్మ అని చెప్పి మనకు స్పష్టమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా దారశబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. అక్కడ దార అనే పరమాత్మ యొక్క వాచక ప్రకరణంలో మన ఎందుకు జీవాత్మ యొక్క ప్రకరణం చెప్పబడింది, జీవాత్మ యొక్క సందర్భం విమర్శ ఎందుకు చేయబడిందంటే అది అన్యార్థం, అంటే ఆ పరమాత్మ కొరకు ఆ పరమర్శ చేయబడింది. జీవాత్మ ఆ రకంగా ఆ పరమాత్మను పొంది శరీర యొక్క సాంగత్యాన్ని పొంది తన స్వరూపంలో అభినిష్పన్నం కావాలి అని చెప్పి ఆ విమర్శ చేయబడింది. అంతేకాని అక్కడ దహర శబ్దం దహర శబ్దం జీవాత్మ యొక్క వాచకం కాదు, పరమాత్మ యొక్క వాచకమే. అందుకే మళ్ళీ ఎందుకు వచ్చింది జీవాత్మ యొక్క ప్రసంగం, ఎందుకు వచ్చింది జీవాత్మ యొక్క విమర్శ విచారణ ఎందుకు చేయబడింది అంటే అన్యార్థం, అంటే పరమాత్మ తదర్థం, జీవాత్ అన్యో భిన్న పరమాత్మ తదర్థం. జీవాత్మ భిన్న పరమాత్మ ఎవరైతే ఉన్నదో, జీవాత్మలో పరమాత్మ ఎవరైతే ఉన్నదో ఆ పరమాత్మను పొందడం కొరికే ఇక్కడ ఆ విమర్శ చేయబడింది. కానీ ఇక్కడ దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకొని జీవాత్మ యొక్క వాచకం కాదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థానుగుణంగా భాష్యం మనం చెప్పుకున్నాం.
ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కాబట్టి ముఖ్య తాత్పర్యం మనకు ఎందుకు జీవాత్మ ప్రసంగం వచ్చింది, జీవాత్మ పరమాత్మని పొంది శరీరబంధనం నుంచి విముక్తి కలగడం కొరకే అక్కడ ప్రస్తావించబడింది అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి దహర శబ్దం పరమాత్మ తీసుకోవాలి అనేది స్పష్టం చేశారు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నా అంటే పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అల్పశ్రుతేరితి చేత్ తదుక్తం. ఏంటి దహర శబ్దం అంటే ఆకాశం, దహర అంటే ఆకాశం, దహరం చిన్న స్థానంలో కనిపిస్తుంది. పరమాత్మ యొక్క వాచకం చెప్పే దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం. దహర అంటే చిన్న స్థానం, ఒక చిన్న స్థలము, స్థాన విశేషం. అంటే హృదయాకాశం పుండిదికంలో ఆ పరమాత్మ ఉన్నా అని చెప్తాం కదా. అల్పశ్రుతేరితి చేత్, ఇక్కడ ఆ పరమాత్మ యొక్క స్థానం చాలా చిన్నగా చెప్పబడింది, చాలా సూక్ష్మంగా చెప్పబడిందండి. అది ఎలా సాధ్యమవుతుంది పరమాత్మ సూక్ష్మ స్థానంలో పొందడం? అల్పశ్రుతేరితి చేత్, ఇది అల్పశ్రుతి చెప్పబడింది కాబట్టి దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం కాదు అని పూర్వపక్షి ఆక్షేపించినట్లయితే, అల్పశ్రుతి చాలా తక్కువ స్థానంలో, తక్కువ సూక్ష్మంగా ఆ పరమాత్మను చెప్పండి. ఆ సూక్ష్మ స్థానంలో హృదయాకాశంలో అంటున్న మాటికి దహరం అంటున్నాం. దహరం అంటే ఆకాశం, ఆకాశం ఆ హృదయాకాశంలో సూక్ష్మ స్థానం. ఆ సూక్ష్మ స్థానంలో పరమాత్మకు అభివ్యక్తం అవుతా అంటున్నావు, నిష్పన్నం అవుతా అంటున్నావు. అది అల్పశ్రుతి చెప్పబడింది కాబట్టి ఇది దహర పరమాత్మ యొక్క వాచకం కాదు. నువ్వు ఒకవేళ అలా పూర్వపక్షి ఆక్షేపించినట్లయితే తదుక్తం, ఆ విషయానికి సమాధానం ముందు చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం మనం? ముందు అర్భకౌకస్తా ప్రథమ అధ్యాయం యొక్క ప్రథమ పాదం చెప్పుకున్నాం. అర్భకౌకస్త్వాత్ తద్ వ్యపదేశాచ న ఇతి చేత్ నా నిచాయత్వాత్ ఏవం వ్యోమవచ్చ అని చెప్పి చెప్పుకున్నాం. నిశ్చయంగా పరమాత్మ హృదయ స్థానంలో సూక్ష్మ స్థానాన్నే మనకు దర్శనమిస్తాడు, సాక్షాత్కారం అవుతాడు. ఏ విధంగా ఆకాశం విధంగా అంతటా వ్యాపించి ఉందో పరమాత్మ కూడా వ్యాపించినప్పటికీ ఆ ఆకాశంలో అవకాశం ఏ రకంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం చూడగలుగుతామో అలాగే పరమాత్మ అంతటా వ్యాపించినాడు కాబట్టి ఆ అల్పస్థానంలో కూడా పరమాత్మ మనకు అవకాశం ఇచ్చి సాక్షాత్కారం చేయబడతాడు. కాబట్టి ఇక్కడ నిచాయత్వ, నిశ్చయంగా పరమాత్మకు దర్శనం అక్కడే కలుగుతుంది, సూక్ష్మ స్థానంలో కలుగుతుంది చెప్పి. ఎందుకంటే పరమాత్మ అంతటా ఆకాశానికి సమంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. నువ్వు ఎక్కడ నువ్వు స్తుతి ప్రార్థన ఉపాసన చేసినట్లయితే, ఏ స్థానంలో కూర్చుని ఉపాసన చేసినట్లయితే, ఏ స్థాన విశేషంలో నువ్వు ధారణ ధ్యాన సమాధి చేసినట్లయితే నీకు అక్కడే ఆ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అని అక్కడ అర్భకౌకస్త్వాత్ తద్ వ్యపదేశ. అర్భకం అంటే చాలా సూక్ష్మంగా ఉండని చెప్పుకున్నాం అక్కడ. అలాగే సూక్ష్మంగా ఉంటే తది వ్యపద, అక్కడే పరమాత్మ పొందగలుగుతాడని చెప్పి అక్కడ చెప్పుకున్నామట అని పూర్వపక్ష ఆక్షేపించడం. లేండి అక్కడ సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా నిచాయత్వ ఆ సూక్ష్మ స్థానంలోనే ఖచ్చితంగా అభివ్యక్తం అవుతాడు, మనకు ప్రత్యక్షం అవుతాడు, దర్శనమిస్తాడు. వ్యోమ వచ్చి, ఎందుకంటే వ్యోమ ఏ విధంగా ఆకాశం అంతటా వ్యాపించిందో ఎక్కడ చూసిన వాళ్ళకి అక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నామో అలాగే పరమాత్మ కూడా అదే విధంగా మనకు ప్రత్యక్షం అవుతాడని చెప్పి అక్కడ ఆ విషయాన్ని చెప్పుకున్నాం. అందుకే తదుక్తం, ఆ విషయం ఆ సూత్రంలో స్పష్టంగా ముందే చెప్పుకున్నామట. ఆ విషయాన్ని ముందే మనం ప్రస్తావించుకున్నాము అని చెప్పి ఇక్కడ మనం దాన్ని ఆర్డర్ చేసుకొని చెప్పబడింది. చూడండి కింద భాషను చూడండి. అల్పశ్రుతేరితి చేదని పూర్వపక్ష ఆక్షేపించినట్లే తదుక్తం, దానికి సమానం చెప్పేసాం, ముందే చెప్పామంట, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి కింద భాష్యంలో అల్పశ్రుతేరితి చేత్ దహరః అస్మిన్ అంతరాకాశ. అస్మిన్ అంటే ఈ శరీరంలో, అస్మిన్ శరీరే అంతః ఆకాశ దహరః. అంతరాకాశం అంటే దహర అంటే ఇక్కడ పరమాత్మను తీసుకున్నామట. దహర అంటే ఆకాశం, ఆకాశం అంటే ఆకాశ. అస్మిన్ దహరః ఆకాశ, దహరూపి ఆకాశం. ఆకాశం అంటే అవకాశం. ఎంత సూక్ష్మంగా ఉంటుంది మన శరీరం కూడా ఆకాశం ఉంది, ఎంత సూక్ష్మంగా ఉంది. అలాగా అస్మిన్ అంతః దహరః ఆకాశః ఇది యా స్థానల్పత్వ శృతి అస్తి. ఇక్కడ స్థానం అల్పత్వ శృతి ఉంది. ఇక్కడ శృతి వచ్చి ఛందోగ్యోపనిషత్తుకు వచ్చి ఏం చెప్తుంది? ఆ అంతరాకాశ అంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు. స్థాన అల్పత్వ శృతి అస్తి, అత్యంత అల్పంగా ఉంది, సూక్ష్మంగా ఉందని చెప్పి మనకు వచ్చింది చెప్తున్నమాట. నా సా పరమాత్మని సంభవతి, అంత సూక్ష్మ స్థానంలో ఆ పరమాత్మ ఎలా ప్రత్యక్షమవుతుంది. అందుకే ఇక్కడ దహర శబ్దం ఆకాశ సూక్ష్మంలో నా సా పరమాత్మని సంభవతి, పరమాత్మని సంభవించదు. దహర శబ్దము పరమాత్మ యొక్క వాచకం కాదు. నా సా పరమాత్మలో నా సంభవతి ఇది కథనం చేత్, ఒకవేళ పూర్వపక్షి ఇది రకంగా ఆక్షేపించినట్లయితే నా సంభవతి ఇది కథనం చేత్ స్యాత్, ఒకవేళ ఆ రకంగా కథనం చెప్పినట్లయితే తది దానికి సమానం, తద్ ఉక్తం, దానికి సమానం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? తస్య అల్పస్థానత్వస్య విషయే, ఆ పరమాత్మ యొక్క అల్పస్థానంలో హృదయాకాశంలో సూక్ష్మ స్థానంలో హృదయ పుండరీకంలో అభివ్యక్తమవుతాడు, ప్రత్యక్షమవుతాడు అనే విషయాలు ఏవి చెప్పుకున్నామో ఆ విషయంలో తస్య అల్పస్థానత్వస్య విషయే, ఆ పరమాత్మ యొక్క అల్పస్థాన విషయంలో
పూర్వమేవ ఉక్తం, పూర్వంలోనే చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం పూర్వంలో? ఇది వేదాంత దర్శనం యొక్క 1వ అధ్యాయం 2వ పాదం 7వ సూత్రం ప్రారంభం చెప్పుకున్నాం. అర్భకౌకస్త్వాత్ తద్ వ్యపదేశాచ్చ నా ఇతి చేత్. ఇంతవరకు పొదుపక్ష ఆక్షేపించాడు. ఆ పరమాత్మ అత్యంత సూక్ష్మ స్థానంలో ఉంటాయంటే అభివ్యక్తం కాడు అని అన్నట్లయితే లేదంటే అలా కాదు. నిచాయత్వ నిశ్చయంగా పరమాత్మ సూక్ష్మ స్థానంలో మనకు సాక్షాత్కారం అవుతాడు, ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఏ స్థానంలో అయితే నీ మనసుని కేంద్రీకరించావో అక్కడే నీకు పరమాత్మ సాక్షాత్కారం అవుతాడు. వ్యోమం వచ్చి, ఎందుకంటే పరమాత్మ అంతటా వ్యాపించున్నాడు కాబట్టి ఎక్కడ చూసినా ఎవరు ఏ స్థానంలో చూసినా పరమాత్మ ఆకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరు ఏ స్థానంలో ప్రయత్నం చేసినా పరమాత్మ నిశ్చయంగా అక్కడే ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి ఇక్కడ మనకు ఈ వేదాంత ఈ సూత్రంలో మనం చెప్పుకున్నామట. అందుకే ఇది సూత్రే సమాధానం. ఈ సూత్ర సమాధానం చెప్పుకున్నామట. పూర్వమే ఉక్తం అల్పస్థానంలో కూడా పరమాత్మ నిచాయత్వ నిశ్చయంగా మనం ప్రత్యక్షం అవుతాం. నిచాయత్వ విశేష సమాధానం అట. అందుకే ఇది సూత్ర సమాధానం. ఈ సూత్రం సమాధానం చెప్పుకున్నాను. తస్మాత్ ఏతద్ సమీచీనతయా సిద్ధం. అందుకే ఇక్కడ సమీచీనతయా సిద్ధం, ఇక్కడ ప్రత్యక్షంగా తర్క వితర్కపూర్వకంగా మనం సిద్ధించబడింది అన్నమాట. ఏ దహరో అత్ర పరమాత్మ యొక్క దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, జీవాత్మ యొక్క వాచకం కాదు అని చెప్పి ఆ పరమాత్మను అల్పస్థానం చెప్పి నువ్వు ఎలా సాధ్యం అవుతుంది? పరమాత్మ అంటున్నావు కదా, సాధ్యమవుతుంది. అర్భకౌకస్త్వాత్ను ఉపదేశం అలా చెప్పబడినప్పటికీ కూడా నిచాయత్వ నిశ్చయంగా పరమాత్మ అక్కడే సాక్షాత్కారం సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు, ఆ పరమాత్మ స్థూలాతి స్థూల స్వరూపుడు. ఆ పరమాత్మ ఎవరైతే స్థూలంగా ఉన్నాడో ఆ పరమాత్మ సూక్ష్మం కూడా కాగలుగుతాడు, ఎవరు సూక్ష్మంగా ఉన్నదో వాళ్ళు స్థూలం కూడా కాగలుగుతారు. ఆ పరమాత్మ ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి నిచాయత్వం నిశ్చయంగా అక్కడ పరమాత్మకు సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి అల్పశృతి వచనం ద్వారా ఎటువంటి సందేహం ఇక్కడ లేదు. ఎందుకంటే మనకు మహర్షి వేదవ్యాస మహర్షి సూత్రం ద్వారానే మనకు స్పష్టంగా నిచాయత్వ అనే పదం ద్వారా దాన్ని స్పష్టీకరణ చేశారని చెప్పి దీనికి సమాధానం చెప్పబడింది అన్నమాట. అస్తు, ఈ రకంగా ఈ భాష్యాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అక్కడ ఏం చెప్పుకున్నామంటే ఇంకా కొంచెం దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే మహోదయ జీ కొంచెం మీది స్పీడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మహోదయ. ఓకే, అలాగే అలాగండి. కొంచెం మెల్లి చెప్పండి, కొంచెం అంటే కొంచెం తగ్గిస్తే సంతోషం. అస్తు. సో మన ద్వితీయ పాదంలో మనం అర్భకౌకస్త్వాత్ అనే సూత్రం చెప్పుకున్నాం. అర్భకౌకస్త్వాత్ తద్ వ్యపదేశాచ నా ఇతి చేత్. నా అలా చెప్పనీకి లేదు. నిచాయత్వాదేవ వ్యోమవచ్చ అని చెప్పిన. అర్భక అంటే అల్పం, ఓక అంటే స్థానం. ఎవరికైతే చాలా తక్కువ స్థానం ఉంది, ఎవరికైతే దాన్ని అర్భకౌకః అని చెప్పుకున్నాడు. అంటే అల్ప స్థానం కలిగి ఆ పరమాత్మ. ఎందుకంటే క్యోంకి ఉపనిషత్తు వచనంలో మనం చెప్పుకున్నాం పరమాత్మ యొక్క స్థానం అల్ప హృదయ స్థానం చెప్పుకున్నాం, హృదయాకాశం చెప్పుకున్నాం. ఏషామే ఆత్మ అంతర్హృదయే అని చెప్పుకున్నామట. అంతర్హృదయంలో ఆ పరమాత్మ సూక్ష్మంగా ఉన్నాడు అని అక్కడ అల్పస్థానం చెప్పుకున్నామట. మనోదనీయాన్ మహతో మహియాన్, అలాగే అనీయాన్ వ్రీహేరువా యవాద్వా, ఆ పరమాత్మ గోధుమ గింజ కంటే సూక్ష్మమైనటువంటి వాడు, అలాగే ధాన్యం గింజ కంటే సూక్ష్మమైనటువంటి వాడు అని చెప్పి ఆ ప్రకారం చెప్పుకున్నామట. అంటే అక్కడ సూక్ష్మ స్థానంలోనే పరమాత్మ యొక్క స్థితి ఉంటుంది. కాబట్టి పరమాత్మ సూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఇది పరమాత్మ అక్కడ పొందలేమంటే అలా కాదు, ఇక్కడ అలా చెప్పనీకి కాదు. అక్కడ మనకు ప్రత్యక్షం కాడు అని పూర్వపక్ష ఆక్షేపించినట్లయితే అంటే పరమాత్మకి గృహీతం కాడు, అల్పంగా సూక్ష్మంగా ఉంటాడు. పరమాత్మ స్థానం అత్యంత అల్పంగా చెప్పుకున్నా కూడా అక్కడ మనకు గృహీతం కాడు, తక్కువ సూక్ష్మ స్థానంలో అల్పస్థానంలో అన్నప్పుడు అలా కాదు. ఎందుకంటే నిచాయత్వ హృదయంలో ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం ద్వారా ఆ పరమాత్మ ఆ హృదయాకాశంలో పరమాత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఆ పరమాత్మ అనంత స్వరూపుడు కాబట్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి జీవాత్మ హృదయాకాశంలో ఉన్నటువంటి అల్పస్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను, హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ సూక్ష్మంగా ఆ పరమాత్మను అక్కడే పొందగలుగుతుంది అని చెప్పి అక్కడ మనకు ఈ రకంగా సమానం చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ అర్భకౌక అనేది అల్పస్థానం ఉంది ఎవరికైతే ఏ పరమాత్మకైతే అక్కడ హృదయస్థానం చెప్పుకున్నామట. అక్కడ కూడా
ఆ పరమాత్మ అల్పస్థానంలో కూడా ప్రత్యక్షం అవుతాడు. నిచాయత్వాత్ అనే పదం నిశ్చయంగా అక్కడే మనకు దర్శనమిస్తాడన్నట్టుగా ఎవరైతే జీవాత్మలో ధ్యానం ద్వారా ఆ పరమాత్మ స్థుతిస్తారో అక్కడే ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుందని చెప్పి ఆ సూత్రం యొక్క విషయంలో మనం ప్రస్తావించుకున్నాం. అది ఇక్కడ చెప్పారు. కాబట్టి నువ్వు అల్పశృతి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. అల్పశృతి ఇది చేది. ఆ పరమాత్మ చాలా అల్పంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటే తక్కువ స్థానంలో ఉపలబ్ధమవుతాయి. అది ఎలా సాధ్యమవుతుంది పరమాత్మ ఆ తక్కువ స్థానం పొందడం అనేది అంటే అది ఆ విషయంలో ముందే చెప్పుకున్న ఒక సూత్రమైన ప్రమాణం. అర్భకౌకహ అనేది తక్కువ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అదొక ఉపదేశించినప్పటికీ కూడా నిచాయత్వాదేవ నిశ్చయంగా అక్కడే మనకు సమాధి ద్వారా ధ్యానం ద్వారా మనం ప్రయత్నం చేసినట్లయితే ప్రత్యక్షం అవుతాడని చెప్పి చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ పదం అనంత స్వరూపుడు, ఆకాశానికి సమానంగా అంతటా వ్యాపించి ఉన్నాడు. వ్యాపించినప్పుడు కూడా మనం ఎక్కడైతే మనం స్థితిస్తామో ప్రార్థిస్తామో అక్కడే ప్రత్యక్షం అవుతాడని చెప్పి ఆ సమానం చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ దహర శబ్దము పరమాత్మ యొక్క వాచకం చెప్పాము. దహర అంటే ఆకాశ, సూక్ష్మంగా ఉన్నప్పుడు కూడా ఆ సూక్ష్మ స్థానంలో పరమాత్మ మనకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క భాష్యం చెప్పుకున్నాం అనమాట. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అనుకృతే తస్య పరమాత్మన అనుకృతే, పరమాత్మ యొక్క ఆనుకూల్యాన్ని బట్టి అలాగే ఇక్కడ ఆనుకూల్యం అంటే తస్యచ అది ఇంకా దానికి సమానం చెప్తున్నాడు. ఆ అల్పస్థానంలో మనం ప్రత్యక్షం అవుతాడనమాట. అంటే జీవాత్మకు ఆనుకూల్యంగా పరమాత్మకు ఆనుకూల్యంగా, అంటే జీవాత్మకు ఏదైతే అనుకూల్యంగా ఉంటుందో ఆ జీవాత్మకి అనుకూలంగానే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. ఆ పరమాత్మకి ఏదైతే అనుకూలం ఉందో అనుకూలంగానే జీవాత్మకు ప్రత్యక్షము తన స్వరూపాన్ని దర్శింపజేస్తాడనమాట. అలాగే అనుకృతి, ఆనుకూల్యాన్ని బట్టి అనుకృతే తస్యచ ఆ పరమాత్మ ఆనుకూల్యాన్ని బట్టి ఆ పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. అంటే పరమాత్మ యొక్క అనుకూల్యం అంటే జీవుల యొక్క ఆనుకూల్యాన్ని బట్టి పరమాత్మ యొక్క ఆనుకూల్యం ఉంటుందన్నమాట. ఆ పరమాత్మ యొక్క ఆనుకూల్యాన్ని బట్టి జీవాత్మ అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఒకరికి సహయోగం చేత మనం సమన్వయం చేత దాన్ని పూజించుకుంటామట. ఇప్పుడు అందరూ విపరీతంగా ఉంటే కాదు, సమన్వయం ఉంటుందన్నమాట. అంటే పరమాత్మను పొందడానికి ఏ లక్షణాలు అయితే అవసరమో, ఏ విధి విధానం చెప్పడంలో ఆ రకమైన పురుషార్థం చేత ప్రయత్నం చేసినే పరమాత్మ మనకు అనుకూలిస్తాడు, పరమాత్మ సాక్షాత్కారం అవుతాడనమాట. ఆ పరమాత్మ కూడా ఈ రకం పురుషార్థం బట్టి ఆ జీవులకు ఆనుకూల్యాన్ని బట్టి పరమాత్మ కూడా అక్కడ విధంగా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఈ పరస్పరం సమన్వయం చేత సిద్ధిస్తుంది. అందుకే మనం సంసారంలో కూడా పరస్పరం ఒక సమాజంలో ఉండాలి అంటేనా, ఒక కుటుంబంలో ఉండాలి అంటే, ఒక సంస్థలో ఉండాలి అంటే పరస్పర సమన్వయత ఉండాలి. భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లి కొడుకుల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, సంస్థాగతంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య కావచ్చు, గురు శిష్యుల మధ్య కావచ్చు, ఆచార్య విద్యార్థుల మధ్య కావచ్చు, ఎక్కడైనా సమాజంలో ఉంటున్నామంటే అక్కడ ఆ రకంగా జీవించాలంటే సమన్వయం ఉండాలి. సమన్వయం లేకుండా మనం ఉండలేము. అంటే సమన్వయం ఆనుకూల్యంగా ఉండాలన్నమాట. అంటే ఎక్కడైతే జీవించాలనుకున్నామంటే ఇవన్నీ మనం చూసుకోకూడదు అన్నమాట. కానీ అంటే చూసుకోకూడదు అంటే కొంచెం అంతో ఇంతో వ్యతిరేకత కొంచెం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే మనం జీవించాలనుకున్నప్పుడు సమన్వయం అనేది, అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అని ప్రత్యక్షంగా చూస్తుంటాం. అడ్జస్ట్మెంట్ లేకుండా ఈ సమాజంలో ఉండలేము. ఎంత విపరీతంగా ఉన్నా కావాలంటే మనం ఆ వ్యక్తిని, ఆ సంస్థని అక్కడ వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు. ఆ స్థితిని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కూడా వేరే వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాల్సిందే. అంటే మనం ఒంటరిగా ఉండలేము. ఎవరితో ఒకరితో సమన్వయం చేసుకోవాలి. అంతా మనకు అన్ని చోట్ల అనుకూలంగా ఉంటున్నది సాధ్యం కాదన్నమాట. ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక ప్రతికూలత మనకు ఉండనే ఉంటుంది. కాబట్టి మనమే అక్కడ స్థానానికి, అక్కడ ఉండే వాతావరణానికి, అక్కడ ఉండే వ్యక్తుల మధ్య మన లక్ష్యం ఏంటి, మనం ఆ స్థితి అని తెలుసుకొని మనం సమన్వయం కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి. అప్పుడే మన జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం, ఈ సంసారాన్ని జీవించగలుగుతాం. లేకపోతే మనం జీవించడం చాలా కష్టం అనమాట. అందుకే మనం ప్రత్యక్షంగా అదే రకంగా ఉంటున్నాం కూడా. కుటుంబంలో, ఒక సమాజంలో, బయట కానీ ఎక్కడైనా కానీ, కుటుంబంలో కానీ, విద్యాలయాల్లో కానీ అన్ని చోట్ల మనం సమన్వయం చేసుకుంటూ ఉన్నాము. సమన్వయం చేసుకోవాలి. దాంట్లో రెండు వికల్పమే లేదన్నమాట. ఆ రకంగా ఉన్నప్పుడు జీవనం కొనసాగుతుంది. అన్ని మనకి ఇలాగే ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది, ఇలాగే ఉంటే అనుకూలంగా ఉంటా అంటే అది ఎప్పుడు సాధ్యం కాదన్నమాట. సమాజం అంటే పరస్పరం సహయోగం చేసి సమాజం నడుస్తుంది, లేకపోతే నడవదన్నమాట. కాబట్టి మనమైనా కూడా ఇప్పుడు సమాజంలో ఎంత పెద్ద యోగులైనా, సాధకులైనా పరస్పరం కలిసిమెలిసి ఉన్నప్పుడే తనలో ఉండే స్థితి, శక్తి సమస్య తెలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎంత యోగి అయినప్పుడు, సాధకుడు అయినప్పుడు కూడా ఎక్కడ అడవుల్లో కూర్చున్నప్పుడు పరస్పర సమన్వయం లేనప్పుడు, సంపర్కం లేనప్పుడు, వ్యవహారం లేనప్పుడు ఎలా తెలుస్తుందండి? 10 మంది మధ్య ఉన్నప్పుడే తనలో రాగద్వేషాలు ఏంటి, కామక్రోధాలు ఏంటివి, పరస్పరం మధ్య మన వ్యవహారం ఎలా ఉంది, ఇతరులు ఎలా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అవన్నీ వ్యావహారికతంగా, లౌకికంగా మనకు ఏ రకమైనటువంటి వ్యవహారం అపేక్షమో ఆ రకమైన స్థితి అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడో ఉంటే మనకు తెలియదు అన్నమాట.
అది సామాజిక వ్యవహారం లేకపోతే లోక వ్యవహారం తెలియకపోతే మనం సామాన్యంగా ఉంటాం, శూన్యంగా ఉంటాం అంట. సమాజంలో ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి గతివిధుల ప్రకారంగా మనం నడుచుకోవాలి, అనుకూల్యాన్ని బట్టి తీసుకోవాలంట. అనుకూల్యం పరస్పరం సంయోగం చేత కలుగుతున్నాడు. అంటే అలాంటి సందర్భంలో ఇక్కడ చెప్పకూడదు అనుకూల్యాన్ని బట్టి. ఏ రకంగా అనుకూల్యం? పరమాత్మ జీవాత్మ యొక్క ఆనుకూల్యాన్ని బట్టి పరమాత్మ సాక్షాత్కం అవుతాడు. ఆ పరమాత్మ యొక్క ఆనుకూల్యం అంటే పరమాత్మ ఏ రకంగా విధి విధానం చెప్పినా ఆ రకంగా ప్రయత్నించడా పరమాత్మ అదేవిధంగా ఆనుకూల్యాన్ని బట్టి దర్శనమిస్తాడు అన్నిటిగా ఆ భావంతో ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. చూడు, అనుకృతే తస్య చ, ఇంకా తస్య పరమాత్మన అనుకృతి, ఆనుకూల్యాన్ని బట్టి కూడా మనకు పరమాత్మ సూక్ష్మ స్థానమైనప్పుడు కూడా అక్కడే మనకు దర్శనమిస్తాడు. కాబట్టి దార శబ్దం పరమాత్మ యొక్క వాచకమే అనే అర్థంలో ఇక్కడ ఈ శబ్దం తీసుకోబడింది. కాబట్టి మనం భాష్యంలో చూసినట్లయితే తస్య అనుకృతేహి చ, తస్య అనుకృతేహి చ, యద్యపి, దీని యొక్క భాష చూడండి, యద్యపి పరమాత్మనో అల్పశ్రుతిత్వస్య అల్పశ్రుతిత్వస్య అల్పస్థాన శృతిత్వస్య హృదయస్థానత్వస్య సమాధానం పూర్వం నిచాయత్వాత్ వ్యోమవత్ ఉక్తం. మనము పైన చెప్పినటువంటి పూర్వపక్ష సాక్ష్యమై పరమాత్మ అల్పస్థానంలో ఉన్న ఎలా అల్పస్థానంలో ఉన్నాడు, ఎలా మనం పరమాత్మ తీసుకోవాలండి, అది అక్కడ దర్శనం కాదంటే, లేదంటే అల్పస్థానంలో కూడా దర్శనం ఇస్తాడని చెప్పి చెప్పుకున్నాను. అదే పరమాత్మను అల్పశ్రుతిత్వస్య, అల్పస్థానంలో ఉండని చెప్పేసి శృతివచనం చెప్తున్నమాట. లేదా అల్పస్థాన శృతిత్వస్య, అల్పస్థానం చెప్పి కూడా మనకు వచనం చెప్తుంది. దాన్ని ఇంకో రకం చెప్పాడు, హృదయస్థానత్వస్య. హృదయస్థానం అంటే హృదయస్థానం అంతే సూక్ష్మంగా ఉంది కదా. ఇంత పెద్ద పెండ శరీరంలో, ఇంత విశాలమైన శరీరంలో, పిండంలో, ఈ మానవ శరీరంలో ఒక హృదయస్థానం ఎంత ఉందండి? ఒక అంగుష్ట మాత్ర రూపంలో ఉందన్నమాట. అది సూక్ష్మంగా ఉంది కదా. అంటే అంత విశాలమైన స్థానంలో ఇది ఒక సూక్ష్మంగా ఉందన్నమాట. అది మనకు ఉంది కదా, దానికి సత్తా ఉంది కదా. అలాగే పరమాత్మ కూడా అక్కడ మనకు ప్రత్యక్షం అవుతాడు. అందుకే హృదయస్థానత్వస్య సమాధానం పూర్వం, ఆ పైన సూత్రంలో అర్భకౌకస్త్వాత్ అనే సూత్రం ప్రకారంగా సమాధానం పూర్వం నిచాయత్వాత్ వ్యోమవత్ ఉక్తం. నిశ్చయంగా ఆ పరమాత్మ అక్కడే మనకు ప్రత్యక్షమవుతాడు, అక్కడే మనకు దర్శించుకోగలుగుతామని చెప్పి అక్కడ చెప్పు. నిశ్చయంగా అక్కడ మనకు ప్రత్యక్షం అవుతాడు, పరమాత్మ తెలుసుకోగలుగుతాం అని చెప్పి చెప్పుకున్నాం. ఈ సమానం చెప్పుకున్నాం వ్యోమవత్. ఎందుకంటే ఆకాశం సమానంగా, ఆకాశ విధంగా అనంతమైందో అలా పరమాత్మ అంత స్వరూపుడు కాబట్టి ఎక్కడ చూసినా అక్కడే ప్రత్యక్షం అవుతాడని చెప్పి ఆ సమానం చెప్పుకున్నాము. తథాపి, అయినప్పటికి కూడా, అల్పస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ నిశ్చయంగా అక్కడే ప్రత్యక్షం అవుతాడని చెప్పుకున్నప్పటికి కూడా, తథాపి అన్యో హేతు, ఆ రకం సమానం చెప్పాం, అయినప్పటికీ దాన్ని పుష్టి చేయడం కొరకు అన్య హేతు, ఇంకో వేరే సమానం చెప్తున్నాను, నేను వేరే ప్రమాణం ఇస్తున్నాను దాన్ని పుష్టి చేయడం కొరకు. తథాపి అయం అన్యో హేతు ప్రసంగాత్ తస్య అల్పశ్రుతిత్వే అల్పస్థానత్వే అత్ర ఉచ్యతే. అయినప్పటికీ కూడా వేరే ప్రమాణం, వేరే హేతు ఈ ప్రసంగాన్ని బట్టి అల్పశ్రుతిత్వమైనటువంటి అల్పస్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ విషయంలో అత్ర ఉచ్యతే. ఇంకా చెప్తున్నారు ఏంటంటే, యత్తస్య పరమాత్మనో అనుకృతేహే, ఆ పరమాత్మ అనుకృతి అంటే అనుకూలత అన్నమాట. పరమాత్మ అనుకూలతను బట్టి దానికి అనేక విశేషణలు ఇచ్చారు ఇక్కడ. యత్తస్య పరమాత్మన, ఆ పరమాత్మ యొక్క అనుకృతి, అనుకూల్యాన్ని బట్టి, అనుకరణాత్ దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. అనుకృతి అంటే అనుకరణాత్ అంటే అనుష్ఠాన ప్రయోజనాత్. ఆ పరమాత్మ యొక్క అనుష్ఠానం ఏ రకంగా చేస్తాం, విధి విధానం ప్రకారంగా అనుకూల్యాన్ని బట్టి చేస్తామంట. ఏక విధి విధానం చెప్పబడింది అన్నమాట. ఇవన్నీ కూడా ఆ విశేషణాలు చెప్పాం. పరమాత్మ అనుకృతే అంటే అనుకరణాత్ అంటే అనుష్ఠాన ప్రయోజనాత్. ఆ పరమాత్మ యొక్క స్థితి గతివిధిని ఏ రకం పొందగలుగుతాం, ఒక విధి విధానం చెప్పబడిన ఆ రకంగా మనం అనుష్ఠానం చేయడం చేత అనుష్ఠాన ప్రయోజనాత్. అథచ తస్య జీవాత్మనో అనుకృతే, మళ్ళీ ఇక్కడ ఆ పరమాత్మ ఆనుకూల్యాన్ని బట్టి చెప్పుకున్నాం. అలాగే తస్య జీవాత్మను, అలాగే తస్య జీవాత్మన అనుకృతే, తస్య జీవాత్మన అనుకృతే అంటే అనుకూలతయా హేతు. ఆ జీవాత్మ కూడా అనుకూల్యాన్ని బట్టి కూడా జీవాత్మన అనుకృతే అనుకూలతయా హేతోహో, ఈ కారణం చేత కూడా, జీవాత్మ యొక్క అనుకూల్యాన్ని బట్టి కూడా, ఈ కారణం చేత కూడా అల్పశ్రుతిత్వం అల్పస్థానత్వం ప్రతిపద్యతే. ఈ జీవాత్మకి పరమాత్మకి పరస్పరం సమన్వయ అనుకూల్యంని బట్టి ఇక్కడ మనకు అల్పస్థానత్వం అల్పస్థితిత్వం అల్పస్థానత్వం ప్రతిపాదిత, ఈ రకంగా ప్రతిపాదించబడింది. అని జీవాత్మ యొక్క ఆనుకూల్యము, పరమాత్మ యొక్క ఆనుకూల్యం. జీవాత్మ ఇప్పుడు మనం పరస్పరం ఒక సమన్వయం చేసుకొని చెప్పినా మనకు, ఎందుకంటే పరమాత్మ కావాలంటే పరమాత్మ అనుగుణంగా విధి విధానం అయితే ఉందో పరమాత్మ ఏ రకంగా పొందగలుగుతున్నాం, రాగ ద్వేషాలు లేకుండా ఎటువంటి స్థితి లేకుండా మనం ఈ రకంగా నిర్మలత్వంతో ఉన్నామంటే పరమాత్మ సాక్షాత్ ఇది పరమాత్మ యొక్క ఆనుకూల్యం అంట. అందుకే ఆ పరమాత్మ అనంత స్వరూపుడు అంటే ఎక్కడ కావాలంటే అదొక అనుకూలిస్తాడు.
ఆ జీవాత్మ అదే విధంగా ప్రయత్నం చేసి అదే పురుషార్థం చేత పరమాత్మ యొక్క ఆ స్థితి పొందుతుంది కాబట్టి అదే యొక్క దర్శనం ఇస్తుంది కాబట్టి ఆ పరమాత్మ కూడా జీవాత్మ యొక్క ఆనుకూల్యాన్ని బట్టి అక్కడ దర్శనం ఇస్తాడు. అదొక ప్రయత్నం చేశాడు, పురుషార్థం చేశాడు కాబట్టి ఆ పరమాత్మ ఆనుకూల్యాన్ని బట్టి విధి విధానం ప్రకారంగా దర్శనం ఇస్తాడు అన్నట్టుగా ఇక్కడ ఈ సందర్భం చేయాలి. పరస్పరం ఒకదానికి సహయోగంగా అన్నట్టుగా మనం ఏ విధంగా లౌకిక వివాహం చూస్తామో పరస్పరం సహయోగం చేసే విధంగా కార్యం సిద్ధిస్తుందో అలాగే ఆ పరమాత్మ యొక్క ఆనుకూల్యం జీవాత్మ యొక్క ఆనుకూల్యం చేత సంగతి చేత ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. సూక్ష్మ స్థానం అయినప్పుడు కూడా అక్కడ సిద్ధిస్తుంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అందుకే అల్పసృజత్వం అల్పస్థాతు ప్రతిపాద్యతే. ఎందుకంటే యతోహి పరమాత్మతు అనంత, ఎందుకంటే పరమాత్మ అనంత స్వరూపుడు అనమాట, ఆకాశంగా వ్యాపించి ఉన్నాడు. నచ తస్య సర్వతో భావేన సాంగత్యం అనుష్ఠాతం శక్యతే. ఆ పరమాత్మ అనంత స్వరూపుడు అని చెప్పి అనంతంగా ఆ పరమాత్మను స్తుతిస్తాను ప్రార్థిస్తా అంటే జీవాత్మకు ఆ శక్తి లేదండి. జీవాత్మ అల్పస్థానంలో ఉంది కాబట్టి పరిచ్ఛిన్నంగా ఉంది కాబట్టి ఆ ఆకాశానికి సమానంగా వ్యాపించినటువంటి ఆ పరమాత్మను ఒక అల్పస్థానం ఒక దేశంలో మాత్రం స్తుతించగలుగుతామాట. అది జీవాత్మకు ఆనుకూల్యం. జీవాత్మ పరమాత్మ అనంత స్వరూపుడుగా చెప్పి అనంతంగా వ్యాపింపజేస్తాను, అనంతంగా స్తుతిస్తాను, అనంతంగా నేను ప్రార్థిస్తా అంటే ఆ శక్తి సామర్థ్యం లేదుగా జీవాత్మ అలా చేయనికి లేదన్నమాట. ఆ పరమాత్మ ఎక్కడైతే ఉందో ఏ స్థానంలో ఉంటుందో అక్కడే పరమాత్మ దర్శించుకోగలుగుతుంది. కానీ అంటే ఎక్కడైతే ఉందో ఇప్పుడు మనం ఈ స్థానంలో ఉండం, స్థాన విశేషంలో ఉండం, ఈ కుటుంబం ఈ గృహంలో ఉండం, ఈ ఆశ్రమంలో ఉండం, ఈ దేశంలో ఉండం, ఈ ప్రాంతంలో ఉండం, ఎక్కడ ఉన్నామో పరమాత్మ అక్కడ దర్శించుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ అనంత స్వరూపుడు కాబట్టి మనం ఆ స్థానం దర్శించుకోలేం, పక్కకి వెళ్ళి మనం దర్శించుకోలేం అంట. అంటే జీవాత్మ ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడే ఆ పరమాత్మను దర్శించుకోగలుగుతుంది. కానీ పరమాత్మ అనంత పరమాత్మ ఏ జీవాత్మని ఏ ప్రాణిని ఎక్కడ వాళ్ళు ప్రత్యేక పొందడం కొరకు ఏ రకమైన ప్రయత్నం చేసి ఎక్కడ చేసినా ఆ పరమాత్మ అక్కడ దర్శనమిస్తాడు. పరమాత్మ అన్ని చోట్ల దర్శనమిస్తాడు, కానీ జీవాత్మ ఏదో ఒక స్థానం మాత్రం దర్శించుకోగలుగుతుంది. అది జీవాత్మకు ఆనుకూల్యం. జీవాత్మ ఏకదేశీ కాబట్టి ఏకస్థానంలో మాత్రం ఆ పరమాత్మ ఎక్కడ నువ్వు స్థుతిస్తే అక్కడే ఆ పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. ఆ పరమాత్మ ఆ జీవాత్మకు ఆనుకూల్యాన్ని బట్టి అక్కడ దర్శనం ఇస్తాడు అన్నమాట. ఆ రకంగా పరమాత్మ అనంత స్వరూపుడు అని చెప్పుకున్నాం. అందుకే యతోహి ఎందుకంటే పరమాత్మతో అనంత స్వరూపుడు. నాచ తస్య సర్వతో భావేన సాంగత్యం అనుష్ఠాతం నా శక్యతే. ఆ పరమాత్మ సర్వతో భావన అంతటా వ్యాపించిన కదా అనంత రూపంలో మనం ఆ పరమాత్మ యొక్క సాంగత్యాన్ని పొందలేము, అది శక్యం కాదు. ఎందుకంటే యస్మిన్ ప్రదేశే జీవ స్వరూపతో జ్ఞానవతయ అవతిష్టతే. ఏ ప్రాంతంలో అయితే ఏ దేశంలో అయితే ఏ స్థానంలో అయితే ఎక్కడైతే జీవాత్మ ఉందో యస్మిన్ హి ప్రదేశే, ఏ ప్రదేశంలో జీవాత్మ ఉందో ఆ స్వరూప ఏ స్థానంలో ఏ స్వరూపంగా ఉందో జ్ఞానవతయ అవతిష్టతే. అంటే ఏ జీవాత్మ ఏ స్థానంలో ఏ ప్రదేశంలో ఉందో అక్కడే కూర్చొని ఆ స్థాన విశేషంలో ఆ జ్ఞానంతో మనం ప్రయత్నం చేసినట్లయితే అక్కడే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. అందుకే యస్మిన్ హి ప్రదేశే జీవ స్వరూపంగా జ్ఞానపూర్వకంగా అవతిష్ట ఎక్కడైతే ఉంటుందో తత్ర ప్రదేశే తస్య సాంగత్యం కర్తుం శక్నోతి. అని తస్య అంటే పరమాత్మ యొక్క సాంగత్యం చేయగలుగుతుంది, ఆ పరమాత్మ సాంగత్యంతో శక్యమవుతుంది. అంటే ఏ ప్రదేశంలో ఉండి స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తుందో ఆ పరమాత్మ అదే ప్రదేశంలో సాంగత్యాన్ని పొందగలుగుతుంది. జీవాత్మ ఏ ప్రదేశం చేస్తే పరమాత్మ అదే ప్రదేశంలో సాక్షాత్కారం ఇస్తాడు, ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. జీవాత్మకి స్థాన విశేషం. కానీ పరమాత్మ ఈ జీవాత్మ ఇక్కడ నుంచి చేస్తున్న ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంకొక అన్య ప్రాణులు భిన్న స్థానం నుండి ఆ రకంగా స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తున్నాయి. అక్కడ ఎక్కడ చేస్తే వాళ్ళు కూడా పరమాత్మ అక్కడ వాళ్ళు ప్రత్యక్షం అవుతాడు. అది పరమాత్మ యొక్క ఆనుకూల్యం, ఇది జీవాత్మ యొక్క ఆనుకూల్యం అనమాట. అందుకే ఇక్కడ తత్ర యస్మిన్ హి ప్రదేశే జీవ స్వరూపతో జ్ఞానవతయ అవతిష్ఠితి. ఏ ప్రాంతంలో ఏ స్థాన విశేషంలో జీవాత్మ తన స్వరూపంతో జ్ఞానంతో యుక్తమై అవతిష్ఠ విద్యమానంగా ఉంటుందో తత్ర ప్రదేశే ఆ ప్రదేశంలోని తస్య పరమాత్మన ఆ పరమాత్మ యొక్క సాంగత్యం కర్తం శక్తి. ఆ జీవాత్మ ఆ పరమాత్మ సాంగత్యం చేయడానికి శక్యమవుతుంది. అందుకే అదే విషయం చెప్పుకున్నామట. ఉక్తం హి ఆ విషయంలో ఏం చెప్పుకున్నట్టే జీవాత్మన శరీరే స్థానం హృదయం. ఈ జీవాత్మ యొక్క శరీరంలో స్థానం హృదయ స్థానం చెప్పుకున్నాడు. ఈ జీవాత్మ ఎక్కడుంది? ఆ జీవాత్మన శరీరే అని జీవంతో శరీరంలో జీవాత్మ శరీర స్థానం హృదయం. అంటే ఈ శరీరంలో ఆ జీవాత్మ యొక్క స్థానం ఏదైతే చెప్పుకున్నామో అది చెప్తున్నాడు. జీవాత్మన శరీరే స్థానం, ఈ శరీరంలో ఈ జీవాత్మ యొక్క స్థానం ఎక్కడ ఉంటే హృదయం, హృదయాకాశంలో జీవాత్మ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంగుష్ట మాత్ర. ఇప్పుడు అంగుష్ట మాత్ర రూపంలో ఉన్నాడు. అంగుష్ట మాత్ర పురుషో అంతరాత్మ. ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఆ జీవాత్మ ఎక్కడుంది?
అంగుష్ట మాత్ర అంగుష్ట ఎక్కడైతే ఉంది ఎంత శూన్యంగా ఉందో శరీరం ఇంత విశాల పిండంలో అంగుష్ట ఎంత సూక్ష్మంగా ఉందో అలాగే హృదయాకాశంలో ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు. అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మకంగా ఉన్నాడు. అటువంటి ఆ జీవాత్మ సదా జనానాం హృదయ సన్నివిష్ట. అలాగే ఆ అంతరాత్మలో పురుషో అంతరాత్మ కానీ ఆ అంగుష్ట మాత్ర పురుషో జీవాత్మ చెప్పిన ఆ జీవాత్ముడు పరమాత్మ పురుష అంటే పరమాత్మ అంతరాత్మ ఆత్మ కూడా అంతర్గతంలో ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు. ఏ రకంగా అంటే సదా జనానాం హృదయ సన్నివిష్ట. సమస్త జీవుల యొక్క ప్రాణంలో ఆ సన్నివిష్టుడే ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, ఓతప్రోతమే ఉన్నాడు. సమస్త జీవుల సమస్త ప్రాణంలో ఆ పరమాత్మ సన్నివిష్టుడే ఉన్నాడు. ప్రత్యేక జీవాత్మ యొక్క శరీరంలో జీవదాది శరీరంలో ప్రత్యేక దానిలో ఆ జీవాత్మ అంగుష్ట మాత్రంలో ఉంది. ఆ జీవాత్మలో అంతర్గతంలోనే ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అలాగే సమస్త జీవుల్లో అనంత స్వరూపుడు కాబట్టి సమస్త జీవుల్లో అదే విధంగా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవాత్మ ఏ స్థానంలో ఉందో ఆ జీవాత్మనే పరమాత్మను దర్శించుకోగలుగుతుంది, ఏకదేశంలోనే ఆ పరమాత్మను పొందగలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మ జీవాత్మ యొక్క స్థానంతో పాటు పరమాత్మ యొక్క స్థానం ఉల్లేఖిస్తూ ఆ రకంగా స్తుతించాలి అని చెప్పి మనకు ఉల్లేఖించబడింది అన్నమాట. అందుకే అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మక అంతర్ముఖంగా విద్యమానంగా ఉన్నాడు. సదా జనానాం హృదయ సన్నివేశం సమస్త జీవుల్లో కూడా విద్యమానంగా విరాజమానంగా ఉన్నాడని చెప్పుకున్నాం. అటువంటి తం స్వశరీరాత్ ప్రవృహేత్, తం జీవాత్మను స్వశరీరాత్ ప్రవృహేత్, ఆ స్వశరీరం నుంచి జీవాత్మను తొలగించాలి. ఎలా తొలగిస్తామంటే ముంజాదౌ ఇషికాం ధైర్యేన, ముంజాది వేషికాం ధైర్యేన. అంటే ముంజ అని ఒక పదార్థ విశేషం అండి. అంటే దాంట్లో కొన్ని చెట్లు పదార్థాలు ఎలా ఉంటాయి, ముళ్ళులతో యుక్తం అంటే దాంట్లో నుంచి మనం తీయాలన్నమాట, చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. అది ఏ విధంగా ముంజం ఒక వృక్ష విశేషము, దాని ముళ్ళులతో ఇసుకని ముళ్ళు కాంట అంటే ముళ్ళులతో యుక్తమైన దాని నుంచి మనం ఏది కావాలో మనం తీసుకుంటామో. ఇప్పుడు మన గులాబీ పుష్పాలు ఉన్నాయండి, ఆ ముళ్ళ మధ్యలో ఉన్న పుష్పాలు మనకి ఏది కావాలి తీసుకుంటాం అన్నట్లుగా ఒక ముంజ విశేషం, ఒక వృక్ష విశేషం ఉంది. అందు నుంచి ముళ్ళులతో యుక్తమైన దాన్ని కూడా ఈ విధంగా చాలా సావధానంగా జాగ్రత్తగా మనం తీస్తామో అలాగే స్వశరీరంలో ఉన్న జీవాత్మ కూడా అదే విధంగా సాధన విశేషం ద్వారా మనము స్వశరీరం నుంచి తొలగిపోయినప్పుడు తొలగించుకొని ఆ పరమాత్మలో ఐక్యమవుతాము. మనకి ఎక్కడ కావాలి ఏ రకంగా ఉపయోగించుకుంటాం వస్తు పదార్థాన్ని, అలాగే స్వశరీరం నుంచి జీవాత్మ వెళ్ళిపోయి తొలగిపోయి అక్కడ పరమాత్మలో ఐక్యం చెందుతుంది. ఆ భావంతో ఇక్కడ ఈ కఠోపనిషత్తు కోసం చెప్పుకున్నాం. అంటే ధైర్యన అంటే ఎవరైతే ఏ జీవాత్మ అయితే ధైర్యపూర్వకంగా పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఎంతో ధైర్యంగా, ఏ విధంగా ఎంతో ధైర్యంతో మనము ముంజం నుంచి వచ్చేటువంటి ముంజంలో ఉన్నటువంటి ముళ్ళులతో యుక్తమైన దాన్ని కూడా మనం ఎంతో జాగ్రత్తగా బయట తీస్తామో ధైర్యపూర్వకంగా, అలాగే స్వ శరీరాత్ ప్రవృహేత్. ఎలాగంటే ముంజాది వేషికాం ధైర్య, ముంజాది వేషికను ముళ్ళులను ఏ విధంగా ధైర్యపూర్వకంగా మనం తీస్తామో తొలగిస్తున్నామో అలాగే స్వశరీరంలో జీవాత్మ కూడా మనం తొలగించుకొని ఆత్మను ఐక్యం చేయాలి. ఎంతో ధైర్యపూర్వకంగా సాధన అనుష్ఠానం ద్వారా, సాధన చతుష్టయం ద్వారా ప్రయత్న విశేషం చేయాలి అనే భావంతో ఈ ప్రసంగం చెప్పబడింది అన్నమాట. అందుకే తస్మాత్ తస్య అనుష్ఠాన హేతో. గురువు గారు ఇక్కడ ముంజ అంటే ముంజ గడ్డి అండి, అది పీస్ బై పీస్ వస్తుంది. ముంజ గడ్డి అంటారు, ముంజ గడ్డి అది చిన్న చిన్న పొరలుగా తీస్తారు. ఆ లోతుకి వెళ్ళిన కొద్దిగా ఆత్మ కూడా జీవాత్మ కూడా అట్లా అని అనుకుంటున్నా సార్ నాకు. గురువు గారు కరెక్ట్ అండి, ముంజ అని ఒక గడ్డి పాస్ కూడా అది కూడా ఒక అర్థము. నాకు కూడా మీరు చెప్పింది గుర్తుకొస్తుంది. ఓకేనా? అది ఎందుకంటే కొన్ని బ్రాహ్మణులు కొన్ని మనకు ముంజలు తీస్తాం, కొన్ని గడ్డి పాస్ లాగా ఉంటుంది దర్భాన్ని ఉపయోగించుకుంటా, కొన్ని లోపల తీస్తాం, జాగ్రత్త తీస్తాం, ఎటువంటి తెగిపోతున్నాం, ఇరిగిపోతున్నాం అంట. ఇక ఇషిక అనే పదం కాంట అంటే ముళ్ళు అనే పదం వచ్చింది కాబట్టి నేను అది ఒకటి ఏదో వృక్ష విశేషమే ఉండొచ్చని చెప్పాను. అలాగా గడ్డి ముంజ అంటే ముంజలు అని చెప్పి చెప్పుకుంటాను. దాంట్లో పల్సగా ఉండే అది దాని కాండాన్ని తీయాలన్నమాట. అది కొంచెం ఇలా తీసినా ఇరిగిపోతుందన్నమాట. అలాగే కొంతమంది వాటితో ఎంతో సూక్ష్మమైనటువంటి పదార్థం తయారు చేస్తుంటాడు, ఒక ఆకృతి విశేషం తయారు చేస్తుంటాడు జాగ్రత్తగా. అలాగే మొత్తానికి అది ఎంత ధైర్యంగా ఓపికతో మనం చేస్తామో అలాగే మన శరీరం నుంచి కూడా ఆత్మను తొలగించుకొని, ఈ పంచభౌతిక శరీరం తొలగించుకొని ఆ పరమాత్మ ఐక్యం చేయాలి, ఐక్యం చేయాలనే భావంతో ఇక్కడ చెప్పబడింది అన్నమాట. జీ అది కరెక్ట్ మీరు చెప్పింది. అర్థం ఏంటండి ముంజి ధాతువుకి? ముంజు ధాతు రూపంగా అర్థం ఏంటి? ముంజ అంటే ఇక్కడ అదే మనకు తెలుసుకోవాలి ఏ అర్థం ఉంది, చూసి చెప్దామండి. ఓకేనా?
అంటే విడదీస్తున్నాడు అని అర్థమా? ఒక్కొక్కటిగా ముంజాది వేషిక, ముంజ అంటే అక్కడ పదార్థ విశేషంగా ముంజ అని చెప్పేది ఒక నామవాచక శబ్దం ఇక్కడ. ఇది నామవాచక శబ్దం అన్నమాట. ఓకేనా? అది దేంతో తయారైంది, ఏ సందర్భంలో తీసుకోబడింది అది చూడాలి ఒకసారి. ఓకేనా? మొత్తానికి ఇప్పుడు ముంజ అని ఒక దర్భ విషయం, గడ్డి పాస్ అయ్యేది చెప్తాం, అది ఒకటి. లేదంటే ఒక వృక్ష విశేషంలో అది ముళ్ళులతో యుక్తమై ఉంది, దాని నుంచి ఈ విధంగా ధైర్యంగా ఇషికాం కాంటాలతో యుక్తమైనటువంటి వస్తువుని పదార్థాన్ని తీస్తాము, ముంజని తీస్తాము. అలాగా ఇక్కడ మా జీవాత్మలు శరీరంలో ఉన్న జీవాత్మ కూడా తొలగించుకోవాలి అనే భావంతో అప్పుడు తాత్కాలికంగా ఇది తీసుకోండి. అస్తు. తస్మాత్ తస్య అనుష్ఠాన హేతోః ఆనుకూల్య హేతు, అనుష్ఠాన హేతు అంటే దాన్ని ఓపెన్ చేసి ఆనుకూల్య హేతోర్వా పరమాత్మనో అల్పశృతిత్వం అల్పస్థానత్వం వా ఆధ్యాత్మ గ్రంథే ప్రతిపాదితం. అందుకే ఆ పరమాత్మకి అల్పశృతిత్వం అంటే అల్పస్థానంలో కొంచెం స్థానంలోనే ఆ పరమాత్మ మనకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పి ఆధ్యాత్మ గ్రంథంలో ప్రతిపాదించబడినమాట. తస్య అనుష్ఠాన హేతు ఆనుకూల్య హేతోర్వా, ఆ పరమాత్మని ఆ సూక్ష్మస్థానాన్ని అనుష్ఠానం చేస్తాం, ఆ పరమాత్మ కూడా ఆ సూక్ష్మస్థానంలో ఆనుకూల్యం పరమాత్మ ప్రత్యక్షం కావడానికి అనుభూతిని ఇవ్వడానికి అది ఆనుకూల్యంగా ఉంటుందన్నమాట. అందుకే తస్య అనుష్ఠాన హేతోః లేదా ఆనుకూల్య హేతుర్వా పరమాత్మను అల్పశృతిత్వం అల్పస్థానత్వం వా ఆధ్యాత్మ గ్రంథే ఆధ్యాత్మిక గ్రంథంలో అది ప్రతిపాదించబడి అల్పస్థానంలో పరమాత్మ యొక్క ఆనుకూల్యం ఉంటుంది, ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి ఈ విషయాన్ని మనం ఉపనిషత్తు యొక్క వచనముల ద్వారా కూడా ప్రస్తావించుకున్నామట. ఇదే విషయాన్ని వేదేచ అస్య అనుకృతిత్వస్య బీజం నిర్దిశ్యతే. అంటే కేవలం ఉపనిషత్తు యొక్క వచనములే కాకు వేదంలో కూడా అస్య అనుకృతిత్వస్య అంటే సూక్ష్మ స్థానంలోనే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది, పరమాత్మ దర్శించుకోవటం అనే బీజం అంటే లక్షణం, అంటే దాని యొక్క లక్షణం కూడా అంటే అటువంటి ప్రమాణం కూడా మనకు నిర్దేశించబడింది అన్నమాట. బీజం అంటే ఇక్కడ ప్రమాణం, అటువంటిది ప్రమాణం కూడా ఉపనిషత్తు వచనలే కాకుండా పరమాత్మ అనుకృతి సూక్ష్మత్వంలో ఉండే పరమాత్మ అనే విషయాన్ని అటువంటి లక్షణం కూడా ఇక్కడ నిర్దేశించబడింది, ఆ ప్రమాణం కూడా నిర్దేశించబడింది. వేదంలో కూడా చెప్పబడింది, ఉపనిషత్తు వచనంలోనే కాదు వేదంలో కూడా చెప్పబడింది. ఏంటంటే త్వం వా ఘా స్యా అహం, త్వం వా ఘా స్యా అహం అని నువ్వు కావాలి, నువ్వు నేను కావాలి అంటే ఆ జీవాత్మ హే పరమాత్మ నేను పరమాత్మ నీలో ఐక్యం కావాలి అని జీవాత్మ కోరుకుంటున్నాట. హే పరమాత్మ నేను నీలో ఐక్యం కావాలి, నువ్వు నాలో ఐక్యం కావాలి అన్నట్టుగా. త్వం వా ఘాస్య అహం, త్వం వా ఘాస్య అహం అని చెప్పి ఇక్కడ ఇది ఎక్కువగా చెప్తూ ఉంటుంది అన్నమాట. మనం సహజంగా అంటే పరమాత్మలో ఏ గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పరమాత్మ గుణాలు నాలో రావాలి, నేను కూడా ఆ పరమాత్మ స్థితిని పొందాలి అంటే ఆ పరమాత్మని ఓతప్రోతం కావాలి, నేను నీలో ఐక్యం కావాలి, నీ యొక్క ధర్మాలతో నేను ఓతప్రోతం కావాలి అనే భావంతో త్వం వా ఘాస్య అహం నీలో నేను ఐక్యం కావాలి, నువ్వు నాలో ఐక్యం కావాలి అన్నట్టుగా ఇక్కడ ఈ అంశం తీసుకుంటామట. అలాగే ఇది ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పుకున్నాం. అలాగే అథర్వవేదం చెప్పబడింది అన్నమాట. పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిర్ ఆవృతం, పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిర్ ఆవృతం. జీవాత్మ ఎలా ఉందంటే పుండరీకం కమలాకారంలో పుండరీకం చెప్తే హృదయాకాశం పుండరీకం ఉంటుందన్నమాట కమలాకారంలో. అలాగే ఈ సూక్ష్మంగా ఉంటున్నాడు హృదయస్థానం అన్నమాట. అదే నవద్వారం ఈ శరీరమంతా నవద్వారాలతో నవరంధ్రాలతో యుక్తమై ఉన్నమాట. అలాగే ఇంకా ఎలా ఉంది త్రిభిర్ గుణేభిర్ ఆవృతం, ఈ 3 గుణాలు సత్వగుణము రజోగుణము తమో గుణంతో ఆవరించి ఉన్న ఈ శరీరం అంతా కూడా. అటువంటి శరీరంలో తస్మిన్ ఏది అక్షం, అటువంటి శరీరంలో పిండంలో ఏది అక్షం అంటే ఇక్కడ పరమాత్మ, ఏది అక్షం ఆత్మన్వత్ ఆత్మరూపంలో అంటే పరమాత్మ రూపంలో అంటే అంతరంగంగా విద్యమానంగా ఉన్నాడు. తద్వై అటువంటి పరమాత్మను యక్షరూపమైన పరమాత్మను ఆత్మరూప పరమాత్మను తద్వై బ్రహ్మ విదో విదు, బ్రహ్మవేత్తలు మాత్రమే ధైర్యవంతులు జ్ఞానవంతులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. అంటే త్రిభిర్ గుణాలతో యుక్తమైనటువంటి నవద్వారాలతో అంతర్గతంలో పుండరీకం నవద్వారం 3 గుణాలతో ఆవృతమైన పిండంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను బ్రహ్మ విదో విదు బ్రహ్మవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు ప్రస్తావించబడింది. అంటే ఆ రకంగా ఆ హృదయాకాశంలో ఆ పరమాత్మ సూక్ష్మ స్థానంలో ఉన్నాడని చెప్పి ఇక్కడ ఆ ప్రకరణమే మనకు చెప్తుంది. అందుకే
ఈ 3 గుణాలతో యుక్తమైన శరీరంలోనే ఆ పరమాత్మ సూక్ష్మంగా ఉన్నాడు. అక్కడ బ్రహ్మవేత్తలు దాన్ని సాక్షాత్కారం చేసుకుంటారని చెప్పి ఇక్కడ మనకు విశేషంగా చెప్పబడింది. అందుకే తదుపై బ్రహ్మ విదో విదుహు అటువంటి యక్షరూపి పరమాత్మను ఎక్కడ ఉన్నాడు? త్రిభిర్ గుణేభిర్ ఆవృతం నవద్వారం పుండరీకంతో యుక్తమైనటువంటి ఈ హృదయ స్థానంలో పరమాత్మ సూక్ష్మంగా ఉన్నాడు. అక్కడే బ్రహ్మవేత్తలు దాన్ని తెలుసుకుంటున్నారు. అందుకే హృదయాకాశంలో మనతో అనేక సందర్భాలు చెప్పుకున్నాడు. ఆ పరమాత్మను మనం పొందాలి అని చెప్పి ఇక్కడ మనకు హృదయాకాశంలో పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. హృదయంలోనే ఆ పరమాత్మ ఓతప్రోతమై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అని చెప్పి మనం అక్కడైతే మనం ధారణ ధ్యాన సమాధి చేసినట్టయితే అక్కడే మనకు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రార్థం ద్వారా భాషార్థంలో మనం చెప్పుకున్నాం అనమాట. అస్తు ఈ రకంగా ఈ భాష్యం చెప్పుకున్నాం. అస్తు ఇందులో చెప్పండి ఎవరికైనా సందేహం అంటే. ఈ పుండరీకం నవద్వారం అంటే ఏంటి మహోదయ అక్కడ ఉద్దేశం? అంటే ఇప్పుడు మన హృదయ స్థానంలో పుండరీక కమలాకారంలో ఉంటే ఒక ఆకృతి విశేషం ఉంటున్నాడు. హృదయ స్థానంలో కింద భాగంలో ఒక కమలాకారం ఉంటున్నాడు. కమలాకారం అంటే ఒక ఆకృతి విశేషం వస్తున్నాడు. దాన్ని పుండరీకం శబ్దం చెప్పాం. ఆ పుండరీకంలో హృదయ స్థానం, ఆ పుండరీకం అంటే హృదయంలోనే ఆ పుండరీకం అని చెప్పమాట. హృదయ స్థానం అక్కడ దాన్ని పుండరీకం, ఆ పుండరీక సూక్ష్మ భాగంలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పుండరీకంతో యుక్తమైనటువంటి హృదయ సూక్ష్మంగా ఉన్నటువంటి నవద్వారాలు యుక్తమైనటువంటి 3 గుణాలు యుక్తమైనటువంటి అటువంటి శరీరంలో. ఓకేనా? ఇక్కడ పుండరీకం అనే శబ్దం ఎక్కువగా ఆ హృదయ స్థానంలో కమలాకారంలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఆ పుండరీకం అనే ఒక సూక్ష్మ స్థాన విశేషంలో ఆ పరమాత్మ యొక్క స్థితి ఉంటుందంట. అంటే దాన్ని అక్కడ పొందడం కొరకు ఆ రకంగా ప్రస్తావిస్తామంట పుండరీక శబ్దాన్ని. ఈ రకంగా మొత్తానికి మనకు ఈ అన్యార్థ ప్రసంగం అనేది కూడా ఎందుకు జీవాత్మిక ప్రసంగం ఎందుకు వచ్చింది? ఆ దహర అనే ఆధ్యాత్మిక ప్రకరణం అంటే అది జీవాత్మ పరమాత్మ పొందడం కొరికి ఆ ప్రకరణ తీసుకోబడింది. మళ్ళీ అయితే ఆ పరమాత్మ సూక్ష్మ స్థానంలో ఉన్నాడు. అది పరమాత్మ అత్యంత సూక్ష్మ స్థానంలో ఉన్న పరమాత్మ ఎలా పొందగలుగుతాం అంటే అది పొందగలుగుతాం. ఎందుకంటే అర్భకౌకస్త్వాత్ అనేది సూత్రం అయితే ఉందో ఆ పరమాత్మ సూక్ష్మ స్థానంలో ఉంటాడు. అనేక దానికి సమాధానాలు కూడా చెప్పుకున్నాం, వచనాలు కూడా చెప్పుకుంటాం. అంగుష్ట మాత్ర పురుష అంతర ఆకాశ అంటే అంతరంగంగా హృదయాకాశంలో ఉండాలని చెప్పి అక్కడే దర్శిస్తాడని చెప్పి, కాబట్టి అల్పస్థితితో ఉన్నప్పటికీ కూడా ఆయన సూక్ష్మంలోనే ప్రత్యక్షం అవుతున్న విషయం చెప్పుకున్నాము. అలాగే ఆనుకూల్యం కూడా పరమాత్మకు అదే విధంగా ఉంటుంది, జీవాత్మకు ఆనుకూల్యం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి తస్య పరమాత్మ అనుకూలితే పరమాత్మకు ఆనుకూల్యం అనేది అక్కడ అంటే ఆ పరమాత్మ ఆనుకూల్యం అంటే ఆ సూక్ష్మ స్థానంలోనే దర్శింపచేయడానికి ఆనుకూల్యం ఉందన్నమాట. అంతటా పరమాత్మ అనంత స్వరూపుడు అయినప్పుడు అంతంగా మనము జీవాత్మ పొందలేదు. కానీ పరమాత్మ యొక్క అనుకూలత ఏంటి? హృదయ స్థానంలోనే పరమాత్మ దర్శనం ఇవ్వగలుగుతాడు, అనుభూతిని ఇవ్వగలుగుతాడు. ఏ జీవాత్మ అయితే ఏ రకం విధి విధానంతో ఆ పరమాత్మను స్థుతిస్తున్నాయి, ప్రార్థిస్తున్నాడో అక్కడ ఏ స్థానంలో అయితే ప్రయత్నం చేస్తుంది జీవాత్మ, అదే స్థానంలో పరమాత్మ దర్శనం ఇస్తాడు. అందుకే అదే ఆనుకూల్యం పరమాత్మకు అదే ఆనుకూల్యం అనమాట. అందుకే ఆ రకంగా మనకు విషయం ప్రస్తావించబడింది అనమాట. అందుకే హృదయ స్థానంలో ఉండే పరమాత్మను మన నిరంతరంగా గమనిస్తూ అవలోకనం చేసుకున్నట్లయితే పరమాత్మక స్థితిని మనం చూసుకోవాలి. మన దగ్గర ఎలా ఉందంటే మనం మనతో ఉంటూ కూడా పరమాత్మను చూడలేకపోతుంది. చెప్పాం కదా, ఆత్మలో ఉంటూ ఆత్మగా భిన్నంగా ఉండే పరమాత్మ మనం చూడలేకపోతుంది. హృదయాకాశంలో సూక్ష్మంగా ఉండే పరమాత్మ చూడలేకపోతున్నాం. అంటే దాన్ని చూడలేకపోతే కావడానికి కారణం ఏంటి? ఆ అవిద్య అంధకారం చేత మనం ఓతప్రోతమై ఉన్నాం కాబట్టి మనము తెలుసుకోలేకపోతున్నాం. అందుకే అన్యార్థం, ఎందుకంటే జీవాత్మ అవిద్య అంధకారంతో యుక్తమై ఉంది కాబట్టి అటువంటి జీవాత్మ కళ్యాణం కొరకు ఇక్కడ అన్యార్థ పరామర్శ, ఆ జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది. ఎందుకు? జీవాత్మ అవిద్య అంధకారంలో కామక్రోధ లోభ మతమాత్సర్యంలో ఉంటే సంసారంలో జీవనం కొనసాగిస్తుంది, సంసార బంధంలో ఇరుక్కపోయి ఉంది. అటువంటి జీవాత్మకు ముక్తి కలిగించడం కొరకే అన్యార్థ అంటే జీవాత్మ యొక్క పరామర్శ చేయబడింది, విమర్శ చేయబడింది. జీవాత్మ కళ్యాణం కొరకు, ముక్తి కొరకు అని ఇక్కడ మనం ఈ రకంగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరైతే చెప్పబోతున్నారు? అస్తు, ఓకే అండి. ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. అలాగే అపిచ స్మర్యతే, ఇంకా ఇదే కాదు, మనకు అనేక గ్రంథాల్లో కూడా ఆ పరమాత్మ ఎలా ఉపాసన చేయాలి, ఎలా పొందాలి అని చెప్పి కూడా ఆ సూక్ష్మ స్థానంలో ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతాయని చెప్పి అనేక విధాలు రేపు మనతో చెప్పండి. అంటే ధ్యానంతో ఎలా పరమాత్మ పొందగలుగుతాం, ఓం క్రతో స్మర, పరమాత్మ ఎలా స్మరించాలి, ఎలా ధ్యానం చేయాలి అనే విషయం కొంచెం
కొంచెం సూక్ష్మంగా సాధకుడి యొక్క సాధన ఎలా మనం ముందు తీసుకెళ్లాలనే విషయంలో మనకు చెప్పబడింది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఓకే అండి. ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాం. సో దహర శబ్దం మనకు పరమాత్మ వాచకం తీసుకోవాలి. ఆ దహర ప్రకరణంలో మనకు జీవాత్మ అనేది ఏదైతే ప్రసంగం వచ్చిందో జీవాత్మ కళ్యాణం కొరికే, జీవాత్మ పరమాత్మ ఎలా పొందవచ్చు అని చెప్పడం కొరికే అక్కడ ప్రసంగం చెప్పబడింది అనే విషయాన్ని చూసాము. ఇవన్నీ కూడా ఇంకా మనకు పరమాత్మ యొక్క వాచకాలు ఏవైతే వచ్చాయో అవన్నీ ఒకసారి మీరు మనసులో గుర్తుపెట్టుకొని, ఇప్పుడు దహర శబ్దం వచ్చినంత మనకు ఆకాశ శబ్దము, ఇలాగా అంతః శబ్దము, ఇలాగ అనేక శబ్దాలు చెప్పుకుంటూ వచ్చామట. ఏ శబ్దం మనకు ఇవన్నీ మనసులో గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు సూత్రాలు కంఠస్థం చేసుకోమని చెప్పాను. అలా చేసిన వల్ల నీకు ఆ ప్రకరణం అంతా గుర్తుకొచ్చేస్తుందన్నమాట. ఓకేనా? అవన్నీ మీకు గుర్తుకొచ్చేస్తాయి. కాబట్టి అవి ఏ శబ్దాలు ఉన్నాయి, ఎన్ని శబ్దాలు వచ్చేసి దానికి స్థూల ఒక లక్షణం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అన్ని గుర్తుకొచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి అవి ఒకసారి మళ్ళీ సింహావలోకనం చేసుకోండి. అంటే ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి అవన్నీ ఒకసారి మీరు స్మరించినట్లయితే మీకు చాలా శబ్దాలు అవన్నీ ఒకేసారి ఉపయోగపడతాయి. ఏ శబ్దం ఎక్కడ ఏ సందర్భంలో ఎలా చెప్పబడింది, ఎలాగా వినియోగించబడింది అనేది మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి వాటిని ఒకసారి తిప్పి చూస్తూ ఉండండి. మిగతా రేపు ధ్యానం యొక్క ప్రక్రియ ఏ రకంగా సాధకులు స్మరిస్తున్నారో ఆ పరమాత్మ ఆ సర్వరక్షకుడు అదేంటో మనం తెలుసుకుందాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్.